పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ సోలంకి శ్రీనివాస్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధితో ఉన్నాము. చెప్పండి, రేవంత్ రెడ్డి మిమ్మల్ని చర్చకు రమ్మంటున్నాడు. బీజేపీ పార్టీ వాళ్ళని 12 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించారు, కానీ తెలంగాణకి బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ ఎక్కువ చేసిందని చెప్తున్నారు. దాని రిజల్ట్ అనేటువంటిది దేశం మొత్తం కనిపిస్తా ఉన్నది. 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటిది ఎన్నికల రూపంలో రిజల్ట్ వస్తా ఉన్నది. మీరు ఈ దేశంలో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా కావచ్చు, అవి ఏమంటారు, మన పంచాయతీ ఎన్నికల కాడ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ దశలో ఏ దిశలో జరుగుతున్నా కూడా దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది 12 సంవత్సరాలలో మేము ఏం చేసినాం అనేటువంటిది పూర్తిగా అర్థమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేసింది అనేటువంటిది రిజల్టే కదా. మనకు అంతిమంగా తేలాల్సింది అయితే ఎన్నికలే కదా. ఎన్నికలే ప్రామాణికం కదా, ఎన్నికలే కులమానం కదా. మరి ఈ దేశంలో ఎక్కడ ఏ పార్లమెంట్ ఎన్నికలు జరిగినా, ఏ పంచాయతీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రావట్లేదు కదా. అటువంటిది రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సవాల్ విసురుతా, బీజేపీ చర్చకు రావాలని పిలుపునివ్వడంలో ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి. మీరు ఒక సాధారణ పౌరుడిగా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్గా మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పిలుపుకు ఏ మాత్రమైనా దానికి ఒక విలువ ఉందా? దానికంటూ దానికి ఏమంటారు, దానికి ఏమైనా పద్ధతి పాడు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఏముంది? పోనీ తెలంగాణ విషయానికే వద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలు అన్నారు, లేకపోతే 420 హామీలు ఇచ్చిరు. ఏవైనా ఒకటి ఇచ్చిన, ఒక ఫ్రీ బస్సు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు నోచుకోవట్లేదు కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ పల్లెకైనా వెళ్ళండి. అంతెందుకు, రేవంత్ రెడ్డి గారిది మాది ఒకటే ఊరు, ఒకటే కాన్స్టిట్యున్సీ మాది, అచ్చంపేట నల్లమల్ల అడవిలో ఉంటాం. మా కాన్స్టిట్యున్సీకే పోదాం. రేవంత్ రెడ్డి గారిది మాది ఒకటే కదా, మిమ్మల్నే తీసుకొని పోతా. ఎక్కడన్నా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలైనట్టుగా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలతోటి తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది ఎవరన్నా ఏ ఒక్కరు చెప్పినా కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సవాలుకు భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న టీచర్స్ అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంతర్లీనంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని అంటుంది కాంగ్రెస్. నేను ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారు అంత మంచి పనే చేసి ఉంటే మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలిపింది? మరి 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలో, 1 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులలో ఎన్ని అభ్యర్థులను పెట్టింది? 3 స్థానాలకు కానీ ఒకటే కదా పెట్టింది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ అంత బాగా పనిచేస్తే 3 స్థానాలలో పెట్టాల్సి ఉండే. టీఆర్ఎస్, బీజేపీ, లేకపోతే ఇంకెవరు కలిసి వస్తున్నారు అనేటువంటి నీకేం అదేం పెద్ద అడ్డంకి కాదు. నువ్వు నిజంగా మంచి చేస్తే నువ్వు ఎవరెంత కలిసి వచ్చినా కూడా నీకే విజయం వరిస్తుంది. అసలు నువ్వు పెట్టుకున్నదే ఒక అభ్యర్థి. ఆ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నువ్వు పడుతున్నటువంటి నానా తంటాలన్నీ చూస్తూ ఉంటే, ఇక నువ్వు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయనంటే ఎక్కడ ఒక ఆధారం చూపించమని చెప్పండి. ఎక్కడన్నా ఒక దగ్గర, ఇక్కడ ఫలానా చోట, ఫలానా కాన్స్టిట్యున్సీలో, ఫలానా ఊర్లో ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక ఆధారం అనేది చూపించాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపించేటప్పుడు నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ నీ దగ్గరనే ఉంటుంది, ఎవరి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా. ఒక్కరితోటి ఒక ఆధారం బయట పెట్టామని చెప్పండి చూద్దాం. అంతెందుకు, మీకు నిజంగా అంత బలగమే ఉంటే 3 స్థానాలకు గాను పోటీ చేయాల్సి ఉండే కదా. బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది కదా. మరి నువ్వు పోటీ చేయాల్సి ఉండే కదా. ఎక్కడ కూడా పోటీ చేయకుండా ఒక్క దగ్గర పోటీ చేసుకుని, అది కూడా నీ అధికారిక అభ్యర్థి కూడా కాదు, ఏదో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చుకొని నీ పార్టీ అని చెప్పేసి చూపించుకున్నారు అంతే తప్పిస్తే నీ పార్టీ కార్యకర్త కూడా కాదు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నాడు. ఈయన కోసం మేము పనిచేసుడేంది? ఈయన మా పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్త కాదు, మా పార్టీ నాయకుడు కాదు. అటువంటి వ్యక్తి కోసం మేము ఎందుకు పనిచేయాలి? మా భుజాలు కాసేటట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి మేము ఈరోజు అరువు తెచ్చుకున్నటువంటి అభ్యర్థి కోసం మేము ఎందుకు పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ యొక్క అభ్యర్థిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి అటువంటిది నువ్వు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయినాయని చెప్పే దాంట్లో ఏమన్నా అర్థం ఉంటుందా అనేటువంటి రేపు ఎన్నికల తీర్పు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కరీంనగర్ సంబంధించి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అలాగే 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విజయడంకా మోగించబోతున్నారా? 100% భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ 3 విజయం సాధించబోతున్నది. అది తెలంగాణలో రాబోయే మార్పుకు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనకు ఇంతటితోటి చర్మగీతం పాడేసి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా తయారు కాబోతుంది అనే దానికి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్ రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా విజయం సాధిస్తారు.